ఆకులు రాలే కాలం, పార్టీలో కొత్త చిగురు వస్తున్నది, కష్టకాలంలో ద్రోహం చేయడం కరెక్ట్ కాదు, వలసలపైన హరీష్ రావు స్పందన, ఉద్యమ సమయంలో ఎన్నో చూశామని వెల్లడి. మిస్టర్ హరీష్ రావు, బిగ్ టీవీలో వచ్చిన కథనానికి స్పందించు. నీ కబ్జా బాగోతాని మొత్తం వాళ్ళు నీ బట్టలు ఇప్పి బరిబాతల బజార్లో నిలబెట్టి నిన్ను. బిగ్ టీవీలో నీ మీద వచ్చిన రంగనాయక సాగర్ భూముల మీద స్పందించయ్యా మిస్టర్ హరీష్ రావు, స్పందించు. రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ ఉసురు తీసి వాళ్ళ భూములు కబ్జాలు చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటావా? ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు. విషపాములు ఉంటాయి కొన్ని సైలెంట్గా కాటేస్తే 2-3 గంటల తర్వాత చచ్చిపోతారు. కట్ల పాములు అంటారు వాటిని. అది కరిచింది కూడా తెలియదు, కరిచి చచ్చిపోయిన తర్వాత ఇగో కట్ల పాము కరిచిందని మనకి ఆడ గుర్తులు చూస్తే తెలుస్తుంది. ఇగో అట్లాంటి పాయిజన్ ఉన్న కట్ల పాము ఈ హరీష్ రావు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏ ప్యాకేజీల కింద అయితే భూములు సేకరించారో ఈ దుర్మార్గుడు ఇప్పుడు మెదక్ ఎంపీ బరిలో ఉన్న వెంకట్రామిరెడ్డి అనే మాజీ కలెక్టర్, ఇప్పుడున్న ఎమ్మెల్సీ, ఈ దుర్మార్గుడు ఇద్దరు కలిసి ఒక పెద్ద విధ్వంసమే చేశారు. అక్కడ మహావిధ్వంసం. అది వాళ్ళ పిల్లల తల్లుల తండ్రుల బిడ్డల తరతరాల ఉసురు వీళ్ళకి తగులుతుంది. నేను ప్రత్యక్షంగా చూసినాం. మేము ప్రత్యక్షంగా R&R కాలనీకి పోతే వాళ్ళ గోసేందో మనకు అర్థమవుతుంది. వాళ్ళకు ఉపాధి లేకుండా ఆత్మహత్యలు చేసుకునేలాగా ఈ దుర్మార్గులు ప్రేరేపించారు. ఒక కేసు అయితే చాలా దుర్మార్గం. అక్కడ మొత్తం మల్లన్న సాగర్ కింద వాళ్ళ ఇల్లంతా కొట్టుకపోతూ ఉంటే ఏదో కొంత ఆ ఇంటికి సంబంధించిన పనిముట్లు ఉన్నాయి, ఆ కట్టెలు అవి ఉన్నాయి, తీసుకొద్దామని ఒక యువకుడు పోతాడు వాళ్ళ ఇంటికి. పోతే ఈ దుర్మార్గులు ఆడ పనులు చేస్తూ వీడికి ఎందుకు వచ్చినవరా అని చెప్పి జేసీబీతోని ఒక పోల్ని కొడితే ఆ పోల్ వచ్చి తలకాయ తగిలితే చచ్చిపోయిన పిల్లగాడు. ఈ దుర్మార్గుడు చేసిన చర్యలు కావు ఇవన్నీ. ఒక్కసారి R&R కాలనీకి హరీష్ రావు ఒక్కడే పోయి మళ్ళీ బట్టలు నూలు పోగు శరీరం మీద ఉంటే అడగండి. మహిళలే కొట్టి పంపిస్తారు ఈయనని. అంతేందుకు ఎలక్షన్స్కి ముందు అదే R&R కాలనీకి పోతే కనీసం మాట్లాడనీయలే, రాళ్ళ తీసుకొని కొట్టడానికి రెడీ అయినారు అక్కడ ఉన్న మహిళలు. సప్పుడు చేయకుండా వచ్చిండు. మళ్ళీ అడుగు పెట్టలే. చివరికి ఏం చేసిండు, ఆ భూములన్నింటినీ కబ్జా చేసి వాళ్ళ పేరు మీద నుంచి కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. నువ్వు దాని మీద స్పందించాయా? నీకు దమ్ముంటే దాని మీద స్పందించు, చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. నువ్వు ఫస్ట్ ఆ కబ్జా చేసిన భూములన్నింటినీ రైతులకు ఇచ్చాయి. ఇంత ఘోరమా?